జై భీమ్. జై భీమ్ గుండె చప్పుడు బడుగు బలైన వర్గాల నిరంతర నినాదం, ఆత్మగౌరవ నినాదం. ఆత్మగౌరవం ఎక్కడ అమ్ముడు పోదు. ఆత్మగౌరవ నినాదం ఎప్పుడు బలపరుస్తుంది. ఆత్మగౌరవ నినాదమే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనని నిరంతరం కొనియాడేటువంటి జై భీమ్ టీవీ. అలానే జై భీమ్ నినాదంతో పాటుగా జై భీమ్ నినాదము, జై భీమ్ టీవీ కూడా జై సేవలాలను కూడా పరిచయం చేసినటువంటి పరిస్థితి ఉంది. జై సేవలాలకు ఎంతో చరిత్ర కలిగినటువంటి జై సేవలాల్ ఆ నినాదాన్ని కూడా జై భీమ్ టీవీతో పాటు జై సేవలాల్ అనేటువంటి అనేక మంది నా లంబాడి సోదరులకి ఆ నినాదాన్ని మేము బలాన్ని ఇచ్చినటువంటి సందర్భాలు కోకొలలో ఉన్నాయి. అలాంటి నినాదానికి పురుడు పోసుకొని ఆ నినాదాన్ని తన గుండెలో మీద మోస్తున్నప్పటికీ కూడా అనేక మంది గిరిజన బిడ్డలకు, అనేక మంది దళిత బిడ్డలకు, అనేక మంది బహుజన బిడ్డలకు నేనున్నాను, నా పాట ఉంది, నా గొంతుక ఉంది, నేనున్నాను అనే స్వరం వినిపించేటువంటి ఎస్పీ నాయక్ 10,000 పాటలు పాడి అనేకమైనటువంటి సభలో సమావేశాల్లో ఎక్కడైనా కూడా పాట ద్వారా, మాట ద్వారా అనేక మంది తండావాసులను ఒక్కటి చేసినటువంటి ఎస్పీ నాయక్ గారు జై భీమ్ స్టూడియోలో ఉన్నారు. అన్న జై భీమ్, జై సేవలాల్. రామ్ రామ్. పెద్దన్న ఎలా ఉన్నారు? బాగున్నారన్న. ఇలా తండలు ఎట్లా ఉన్నాయి? తండల పరిస్థితి ఎట్లా ఉంది? ఇలా ఉన్నటువంటి కొత్త గ్రామ పంచాయతీలైనా మీ పాటలు, మీ మాటలు ఆ తండలకు వెళ్ళిపోయినాయా? ఎన్నో సుమారుగా చాలా పాటలు పాడినాం, చాలా వేదికలను కూడా పంచుకున్నాం, అనేకమైనటువంటి అవమానాలు కూడా తట్టుకున్నాం. ఇప్పుడు కూడా అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ పోయినా వివక్షత కూడా మన వెంట ఉంటేనే ఉంటుంది, వైఫై లాగా. అలాంటి సందర్భంలో నీ పాటలు, నీ మాటలు ప్రతి ఒక్క తండలు దాకినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా నువ్వు మన తండలు కానీ, పల్లెలు కానీ ఉన్నటువంటి అనగారిన వర్గాలు ఇంకా వెనక్కే ఉన్నాయన్నా, నువ్వు ఏ విధంగా అయితే ఆ బాధను, ఆ గాథను ఏ విధంగా జై భీమ్ టీవీతో పంచుకోవాలనుకుంటున్నావు? కంపల్సరీ అన్న. ఎందుకంటే నాటి నుండి మీరు చెప్పిన, ఎందుకంటే రూపాలే మారిపోతున్నాయి కానీ ఇక్కడ రాజకీయం మాత్రమే మారిపోతుంది. ఇప్పటికైనా అదే తండాలు అభివృద్ధికి ఆవిడ దూరంలోనే అక్కడనే ఉన్నాయి కానీ ఇక బతుకులు మారలేం లేదు. ఎందుకంటే అన్నీ ఈ గత ప్రభుత్వాలు కానీ, ఈ ప్రభుత్వాలు కానీ వాళ్ళ సౌలభ్యం కోసం, వాళ్ళ బతకడం కోసమే కానీ అక్కడనే ఉన్నాయి. ఈ తెలంగాణలో అయితే ముఖ్యంగా కుల రాజకీయాలు తప్ప ఇక్కడైతే ప్రజలకు ఈ బాధ చూసే వాళ్ళే కనుమరుగైపోయారు. అదే తండాలలో అలాగే పాటలు పాడుకుంటా సంస్కృతిని, ముఖ్యంగా అయితే జాతి కోసం, ఆ సంస్కృతి సాంప్రదాయాల కోసం ఎవరి వాళ్ళు కాపాడుకోవడానికే ఇంకా విచ్చలవిడిగానే ఉన్నాం. నా వంతుగా బంజారా జాతిలో ఒక మంచి సేవాలాల్ మహారాజ్ గారి ఆశయాన్ని నా వంతు నేను సహకారం చేసుకుంటా ముందుకు తీసుకెళ్తున్నాను. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉస్నాబాద్ హన్మకొండ జిల్లా కిందకి వచ్చేటుంది. ఉస్నాబాద్లో పుట్టి పెరిగి ఇవాళ ఉన్నటువంటి అనేకమైనటువంటి పాటలు రాసా, అక్కడిదక్కడ పాటలు రాయడానికి గల కారణాలు ఏంది? నీకు జరిగినటువంటి అవమానాలైనా, లేకపోతే తండవాసుల కంటే ఊరికి దూరంలో ఉండి ఒక సపరేట్గా ఒక తండగా అక్కడ కొన్ని వందల మందితో ఒక తండగా వేసి ఆ ఊరికి దూరంగా ఉండి, ఒక పల్లెకు దూరంగా ఉండి, పట్టణాలకు దూరంగా ఉండి బతికేటువంటి పరిస్థితి. ఇలా అనేక సందర్భంలో తండావాసులు ఎవరైతే గిరిజన వాసులు అంటారో, ఎవరైతే ఎస్టీలు ఉన్నారో కొన్ని సందర్భాల్లో కూడా దొరలుగా, రెడ్డిలుగా కూడా చలమనయ్యి ఆర్థికంగా కూడా ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చి తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి, పక్కగా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇంకా తండావాసులని, ఏదైతే గిరిజన వాసులని చెప్పుకుంటున్నాం, వాళ్ళందరినీ కూడా భయంకరమైనటువంటి దాడులు, భయంకరమైనటువంటి వివక్షత చూపిస్తూ వాళ్ళు ఎస్టీలు వాళ్ళంతా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. అటు ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఈ వివక్షత చూసుకున్న సందర్భాలు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పాటలు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి సాంస్కృతిక ఏదైతే రంగంలో మీరు ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఏమైనా మార్పు వచ్చిందా? ఏం మార్పు రాలేదు. ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడ ఉన్నాయి. ఇన్ని 2-3 ప్రభుత్వాలు మారిపోయినా కానీ ఎక్కడది అక్కడనే ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 60 లక్షలకు పైచిలుకున్నాం. ఈ రాజ్యాధికారం ఏదైతే మనకు చిన్న చిన్న బడుగు బలహీన వర్గాలు అయితే ఏదైతే మనం రాజ్యాధికారం మన సమాన హక్కు కోసం కొట్లాడుతున్నామో, ఇప్పటి కూడా 60 లక్షలకు పై చిలుకున్న 10% రిజర్వేషన్ కానీ భాష గుర్తింపు లేదు. దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా 13 కోట్ల జనాభా ఉన్న ఈ బంజారా వాళ్ళకు ఇప్పటి వరకు ఆ భాష గుర్తింపే లేదు. ఆ కొంకిని భాష 2-3 లక్షలు మాట్లాడే భాషను కూడా ఈ ప్రపంచంలో హిందీ తర్వాత, ఈ దేశం తర్వాత, హిందీ తర్వాత మొట్టమొదటి ఎక్కువ మాట్లాడే భాష బంజారా భాషనే, లంబాడి. దానికి ఇప్పటి వరకు కూడా అసలు గుర్తింపే లేదు.
అంటే బతుకుతున్నామా లేదా అన్నట్టు. ఇక తెలంగాణ ఉద్యమంలో చాలా పని చేసినాం. ఆ ఉద్యమాల్లో కూడా నా భార్యను కూడా చూసుకోకుండా భార్య కూడా చనిపోయింది. అయినా సరే ఆ తెలంగాణ సంస్కృతిలో ఈ ఉద్యోగాలు అంటే పాటలే జీవనం, దాన్ని నమ్ముకొనే బతికినాం. అప్పుడు కూడా స్వరాష్ట్రం కోసం పనిచేసినాం. అయినా కానీ అందులో మామూలుగా చాలా మంది అంటే నాలాంటి కళాకారులు పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కొంతమంది జీవిత ప్రాణత్యాగాలే చేశారు. నేనైతే నా భార్యను కూడా చూడబోలే హాస్పిటల్లో ఉన్నా కానీ. ఆమె చనిపోయి ఇప్పటికీ 8-9 ఏళ్ళు ఉన్నా కానీ నాకు ప్రభుత్వం నుంచి ఒక రూపాయి తెలియదు. కనీసం నేను ఇన్ని పాటలు పాడి నా జాతిని అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళను పాటల ద్వారా, మాటల ద్వారా, సినిమాల ద్వారా ఇప్పటికీ ఇన్ని పాటలు రాసి వాళ్ళను చైతన్యపరులను చేసినా కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి నాకేది ఒక ఉద్యోగం లేదు. కనీసానికి ఇప్పుడు నాకు అక్కడ బతకనికి కూడా ఏది లేదు. నేను కూడా ఇక సాధారణ మనిషిలాగా హైదరాబాద్ లోనే చిన్న చిన్న అక్కడక్కడ ప్రోగ్రాంలు చేసుకుంటా. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో మీ యొక్క భార్య గారు ఆమె హాస్పిటల్లో చికిత్స ముందు చనిపోయింది. దానికి అంతటి కారణం తెలంగాణ ఉద్యమే కదా. అంతే కదండి. ఇప్పుడు పొద్దుగాల పడడానికి సాయంత్రం వరకు తిండి తికానం లేకుండా ఏడ వంట వరపులు కానీ అక్కడిక్కడ అదే అట్టనే ఉండవు. ఇంటికి కూడా రాకపోయేది. పొద్దుగాల పోతే 4-5 రోజులు అటే ఉండేది. చాలా సందర్భాల్లో వేదికల మీద చెప్పాను, చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. కానీ అంటే ఇది చెప్పుకుంటే గొప్ప కాదు కానీ ఎవరి బాధ ఇప్పుడు మీరు సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ తన రాజ్యాంగం రాయడానికి ఆయన ఇబ్బందులు పడ్డప్పుడు ఏదైతే రమాబాయి అంబేద్కర్ గారు ఉన్నారో, రమాబాయి అంబేద్కర్ గారు పిడికలు అమ్మేసి అనారోగ్య కారణాలకు వాళ్ళ పిల్లలు క్షీణించిపోయేటువంటి క్షణంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చేరవేదే సమాచారం. ఆఖరికి చనిపోయేటువంటి మూమెంట్లో చేరజేస్తే ఆయన గుండెలు పగిలేలా ఏడ్చినటువంటి సందర్భాలు ఉంటుంది. ఇప్పుడు నీ పరిస్థితి కూడా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఈ రాజ్యాంగం రక్షణ రంగంలో ఒక పక్క, మరో పక్కన తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ ఎంతోమంది జీవితాలు మారుతాయి అన్నటువంటి నీ సంకల్పము ఇప్పుడు మీ భార్య కూడా లేదు. ఆ బాధ నీకు ఇప్పటికి కూడా కనబడుతూనే ఉంది. ఎట్లా తట్టుకోగలుగుతున్నావు, ఎట్లా ఉండగలుగుతున్నావు? ఇక అంటే అన్న 2 బిడ్డలు కదా, వాళ్ళని చూసుకుంటా ఇక మర్చిపోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళతో పాటు చనిపోయినా వాళ్ళు దొరకరు. ఇక చాలా సందర్భాల్లో ఇప్పుడు మీరు కేవలం ఒక జాతి కోసం కాకుండా ఒక సమస్య కోసం జై భీమ్ అనే నినాదంలోనే ఒక బతుకు ఉంది, ఒక బాధ్యత ఉంది. నిజంగా ఆ మహనీయుడు ఆ రోజు లేకపోతే నిజంగా ఈ బట్టలు కాదు కానీ ఇక్కడ కూడా కూర్చునే పోను. అందుకు కొన్ని సందర్భాల్లో మత్స్యదేవేంద్ర ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, ఈ అగ్రకులాల విషకౌగిటిలో నలుగుతుంది కథ నేటి నిజం. ప్రతి అక్షరం పొల్లుపోకుండా, ఎందుకంటే ముందే ఊహించి అనువు తను అనుభవించిన బాధను మరిచి, ఈ సృష్టి మీద ప్రతి ఒక్క తలరాతను రాసింది మనం భగవంతుడు వాళ్ళు వీళ్ళు అంటాం కానీ కాదు, అంబేద్కరే రాసిండు. ఆయన లేకుంటే నిజంగా ఏమైపోయే వాళ్ళమో. నిజంగా మెత్తుటి చుక్కలను ఈరోజు లక్షల అక్షరాలుగా రాసే కదా ఇంతమందికి ఇచ్చేసింది. నిజంగా ఆ మహనీయుడు లేకుంటే ఇప్పటి వరకు నేను కానీ నా మాట్లాడే జాతిలో కూడా నాకు గౌరవం లేకపోయిందని అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడున్నటువంటి అంబేద్కరే బతుకుంటే, అంబేద్కరే నిజంగా ఆయన ఆశయ సాధకులు చాలామంది. నువ్వు పాడినటువంటి పాటలో దేవేంద్రన్న రాసినటువంటి అనుమత్యమైనటువంటి ఆయన రాసినటువంటి ఎన్నో నిద్రాహారాలు మాని ఎంతో క్షోభ అనుభవించి రాసినట్టు పాట, ఎన్నో లక్షల మందిని కూడా కదిలించిన పాట ఎన్నో పాడినవు. ఆ పాటలో అంబేద్కర్ గారిని మనం స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు తనలో ఇలా చాలామంది అంబేద్కర్ని కూడా మోసం చేస్తున్నారు. చాలామంది అంబేద్కర్ని అడ్డం పెట్టుకొని అనేకమైనటువంటి విధ్వంసాలు సృష్టిస్తూ అంబేద్కర్ని అవమానపరుస్తున్నారు. జైబీ నినాదం ప్రతి ఒక్కరి గుండె చప్పుడుగా రాజ్యాంగ రక్షణకే ఏర్పడినటువంటి నినాదంలో అలుపెరిగని పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ప్రతి నిమిషం కన్నీళ్ళు కారుస్తూ ప్రతి సెకండ్ సమయం దొరికిందంటే జైబీ ఆశయం కోసం పనిచేసేటువంటి నాలాంటోళ్ళు నిజంగా అలాంటి పాటలు ప్రేరణ ఇస్తాయి. నీలాంటి మేధావులు మా అందరికీ భరోసా బాధ్యతగా ఉంటారని ఆశిస్తున్నాను. అలాంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్లో ఉన్న 10 సంవత్సరాలు పరిపాలించి అనేక మంది కళాకారులు కవులను గుర్తించినటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరుణంలో 9 మందిని గుర్తించి వాళ్ళందరికీ కూడా ₹1,00,00,000తో పాటు వాళ్ళకు 300 గజాల స్థలం ఇచ్చింది. దాని విషయంలో నువ్వు ఏ విధంగా ముందు కూడా పాట సరే రచన బాలకృష్ణ తెలంగాణ ఉద్యమం పెట్టినప్పుడు చేసిండో చేయలేదు, ఆయన కూడా మన దళిత బిడ్డే అట్లా అనద్దు. కానీ ఆయన కూడా కొంచెం వ్యక్తిగతంగా కానీ ఇప్పుడు పేరు పెత్తానం ఇస్తే నెత్తంత కోరిగినట్టు ఆయన కూడా ఇష్ట రాజ్యంగా అప్పుడు చేసిండు. కొంతమంది పాట రాని వాళ్ళకు కూడా ఇచ్చి నష్టపోయారు చాలా మంది. అసలు గుర్తించాలి. ఇప్పుడు అది పోయి ఈ ప్రభుత్వం పోనీ
ఏదో కిస్మత్ తక్కువ అయ్యో ప్రజలకు రేషన్ వచ్చేదో ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టినా కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా ఇది కూడా వాళ్ళకే కుల రాజకీయం వాళ్ళకే కుటుంబ పాలన. మరి ఈయన చేసింది కూడా దానికన్నా దారుణమే. వచ్చే సంవత్సరం కాలే ఆయన 10 ఏళ్ళు అప్పు చేసిండని చెప్పి ఎంత తిట్టినో ఇప్పుడు ఒక్క ఏడాదిలోనే ఈయన కూడా తిడతాను. 1,00,00,000 కోట్లు వేసిండు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నదాన్ని ఇప్పుడు ఇంతకుముందు ఎవడన్నా పని చేస్తే ఆయన కంటే బెటర్ చేసి నేను గ్రేట్ అనిపించుకోవాలి అన్నట్టు ఉండాలి. కానీ ఈయన బొమ్మలు మార్చుడు, ఉన్నదాన్ని ఉడవీకుడు, ఇవన్నీ ఈ చిన్న ఆయన ఏం చేయాలన్న మాటను మర్చిపోయి ఎప్పుడు కానీ ప్రభుత్వాల్లో ఉన్నోళ్ళు మాత్రం బరాబర్ బ్రహ్మాండంగా ఉంటారు. కానీ ఎవరికైనా ప్రజలు నష్టపోయేదే మన మీదనే వీళ్ళ ప్రయత్నాలంతా, అంతే కదన్నా. ఇప్పుడు వీళ్ళను ఇప్పుడు ఇచ్చే ముందు ఇస్తే వాడు అట్లా వాని స్వార్థంగా వాడుకున్నాడు. ఇప్పుడు కూడా గద్దరామే వాళ్ళ బిడ్డని ఇచ్చారు, సరే ఆ వెనెలక్కని ఇచ్చారు, సంతోషమే. కానీ ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఆయన మీద అభిమానం ఉంటే ఒక టికెట్ ఇచ్చిర్రో లేకుంటే ఇంకా ఇది ఇచ్చిర్రో అది అయిపోయింది అక్కడికి. ఇప్పుడు పాటకు నేను అట్లా చెప్తున్నాను కాదు, కానీ పాటకు ఆమెకేం సంబంధం లేదు. ఎందుకంటే తండ్రి వారసత్వాన్ని పులుకునే గౌరవించుకుంటాం, ఎక్కడ నచ్చినప్పుడు పాటలు పాడతాం, ఆమె చేతుల మీద అవార్డు తీసుకుంటాం, అది తప్పులేదు. కానీ ఇప్పుడు నేను ఉన్న కళాకారుడు, ఇప్పుడు నేను తెలుసా ఆమెను పాటలు పాడే వాళ్ళకైతే అవగాహన ఉంటుంది, ఐడియా ఉంటుంది. మరి ఇప్పుడు ఆమెను ఏదైనా ఇంకా వేరే పదవులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆమె కట్టబెట్టారు. ఇప్పుడు ఆమె నిన్న రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ పెట్టినాం అన్న గంత మందితో, ఒక ఎక్కడెక్కడ నుంచి వచ్చినాం, నేను కరీంనగర్ నుంచి, మంచిర్యాల నుంచి చాలా మంది వచ్చారు, అనేక మంది కళాకారులు అక్కడ ఒకే వేదిక కలిసి మేము భిక్షాటన చేసుకుని ప్రోగ్రామ్ చేసినాం అన్న. ఆడికి వచ్చిన తర్వాత కూడా ఆమె పాట పాడి నా తండ్రి ఆశయాలను కొనసాగిస్తా అంటే వేరే జాగాలో కొనసాగించుకో, గిన్నెందుకు నువ్వు వచ్చి ప్రభుత్వంతో కొట్లాడి ఇంకో 1000 మందిని ఇప్పిస్తా నా బాధ్యత చెప్పాలి అని మీ నాన్న వారసత్వంగా చెప్పరు. అది గిట్లా మీ నాన్న ఆశయం కూడా అదే కదా. కానీ అది లేని అవగాహన లేని వాళ్ళకి ఇచ్చేస్తే ఎంత దారుణం చూడు. ఇప్పుడు భుజానం పోసి పాటలు అనే పల్లె పాటల మాంత్రికుడు నిజంగా నిర్మలా కిషోర్ అన్న ఎక్కడైనా ఉన్నాడా? నాకు కనుమరుగైపోయాడు. ఆయనకి ఇచ్చిరా? ఆయన కేసీఆర్ తో మొదటి అడుగు వేసింది ఆయన, ఆ దుమ్దాకు శ్రీకారం చుట్టింది ఆయన. మరి ఇంకెందుకు ఇక ఆయనకే లేకుంటే ఇక మన సొంటలో పాడిన పాటలు కూడా ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా అది మామూలు కాదు. పల్లెకును పట్టణానికి ఒక్క పాటలనే జీవితాన్ని చెప్పిండు ఆయన. ఎట్టున్నవే నా పల్లె అనుకుంటా ఒక్క పాటలే మొత్తం చెప్పేసి బతుకంతా. మరి అంత అసొంటి మహనీయులకు ఈ రోజు కన్నీళ్లు పెట్టుకుంటా ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ రమక్క చరిత్రలో ఈ రోజు మీరు చూడండి, ఎల్లమ్మ పోషమ్మ ప్రతి చరిత్రలు అంజన్న చరిత్ర వినరే మాయమ్మలు అనేటువంటి చరిత్రలు ఉన్నాయి చూడు. ఆ జీవిత కథను కూడా పాడే ఆమె కూడా ఇవాళ ఉద్యోగానికి నోచుకోలేదు. అంటే చూడు ఇక పని చేసేటోనికే లేదు, గుర్తింపు లేదు. ఇక నిజమైన కళాకారులు ఆఖరికి నువ్వు భార్యను పట్టుకున్నా నీకు అక్కడ గత ప్రభుత్వం నుంచే లేదు, ఈ ప్రభుత్వంలో వచ్చిన గుర్తింపు లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో నువ్వు అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఏం పాట పాడినావు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం నేను ఏం పాట పాడాలనుకుంటున్నావు? ఇప్పుడు ఇంతకుముందు అయితే నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకురాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో అని అప్పుడు వాడినాం. ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణ అనుకుంటా ఆ ఉద్యమాన్ని తీసినాం. కొంతమంది ప్రాణత్యాగం చేసిరు, 1200 మంది అమరులు సాధించుకున్నాం, అది అయిపోయింది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేయలే, వీళ్ళు చేస్తలేరు. ఇప్పుడు నాగల్ల మళ్ళా ఏదైతే పురుషవన్న గతంలో ఎట్లయితే చేసిండో మనం కూడా ఇప్పుడు ఏదైనా సందర్భం వచ్చి రాయాలనుకుంటే ఒక్క పాటతోనే లక్షల మందిని కదిలేస్తూ వాడు 1 గంట సేపు మాట్లాడేది ఒక్క పాటతోనే. నేను మళ్ళీ కూడా వీళ్ళు చూస్తా ఇక రేపు వీళ్ళు అన్నారు కదా, వీళ్ళు ఏదైతే కాదు కూడదు. ఇప్పుడు 33 గంటల పాటల సబడి ఏదో ఉంది ఈరోజు, దానికి సంబంధించి అనేక మంది కళాకారులు కూడా పాల్గొంటున్నారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్లైన్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దాని ద్వారా ఒకవేళ నిజంగా ఇప్పుడున్నటువంటి లంబాడ జాతి కానీ భోజన జాతి కానీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కానీ నువ్వు పాట రూపంగా ఏం పాట పాడాలనుకుంటున్నావు? బల్ల గుద్ది చెప్తున్నా, ఇప్పుడు ఎవరైతే అనుభవజ్ఞానికి ఇవ్వాలి, కళాకారులు అనే రూపానికి ఇవ్వాలి. ఇప్పటికి కూడా నేను అదే అంటాను, ఏ పాట పాడను ఏమని పాడను, బ్రతుకే కన్నీరురో ఓరయ్యా బ్రతుకే కన్నీరురో. అంటే ఈరోజు ఒక బిడ్డనైనని నన్ను మెచ్చుకున్నారు, ఈరోజు డిగ్రీలు పుచ్చుకొని కూడా ఇప్పటి వరకు దానికి న్యాయమే చేయలే. ఒక వంతు చెప్పాలంటే పాట నేర్చుకున్నందుకే సిగ్గుకుంది, అంతే. దానికంటే ఎక్కువ నేనేం చెప్పలేను, ఇక ఆ జోలి కూడా పోలేనన్న. నీ బాధ నీ వేదన మాకు కూడా కన్నీళ్ళు తెప్పించేటువంటి పరిస్థితి ఉందన్నాం. నిజంగా కళాకారులు దీనమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. నిజమైన కళాకారులకు గత ప్రభుత్వము న్యాయం చేయలేదు, ఈ ప్రభుత్వంలో కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఎస్పీ నాయకన్న ఆయన బాధను వెళ్ళబుచ్చుకునేటువంటి సందర్భం కూడా వచ్చింది. ఎస్పీ నాయకన్న మాటల్లో మనం చూస్తున్నాం, కన్నీటి మాటలకు
తన పాట గలంగా విప్పేటువంటి లక్షలాది మంది గుండె చప్పుడుగా ఉన్నటువంటి తన పాట ఈరోజు మూగబోయింది. అందుకోసమే పాటలకు మాకు న్యాయం జరగట్లేదు, మేము పాడినటువంటి పాటలు ఈ సమాజాన్ని ప్రభావితం చేసి తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధానంగా కంకణం కట్టుకున్న మా పాట ఈరోజు మూగబోయింది, మా పాటకు సలాం అంటూ వాళ్ళు ఈరోజు జైభీం దినపత్రిక జైభీం టీవీ ఆఫీస్లో రావడం జరిగింది. అన్న నీకు ప్రత్యేక జైభీం, జై సేవలాల్, జైభీం. ఫైనల్గా సేవలాల కోసం ఒక్క పాట కంపల్సరీ. ఎందుకంటే జైభీం చూస్తున్నటువంటి ప్రేక్షకులు నిజంగా ఇది కేవలం ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల కోసమే ప్రశ్నించి ఎక్కడైతే అన్యాయం ఉంటుందో జైభీం టీవీ అక్కడనే ఉంటుంది. కొన్ని రోజుల సందర్భంగా నేను కూడా ఇందులో, ఎందుకంటే ఆ పేరు వినంగానే ఆ జ్ఞానం వెలగాలి. ఎందుకంటే మనం ఈ అవని పైన ఉన్న రోజులు అయితే ఖచ్చితంగా మనం ప్రజల వైపే ఉంటాం. ఖచ్చితంగా మాట పాట కానీ ఆ సేవలాల్ మహారాజ్ గారి ఆశయం కానీ అంబేద్కర్ గారి ఆశయం కానీ నిజంగా భుజస్కంధాల ఎత్తుకొని ఇంకా మేము ముందుకు పోతాం ఖచ్చితంగా. అందుకోసానికి సేవ భాయా రో మాయా देखो रे भैया जय बिंटी माई गामे मारे से भड़न अपना चालो रे भैया जय बिंटी में नटन मलाओ रे भैया ओ सेवालाल भाया रो सपन पूरा करो अपना अंबेडकर बापू ने दले माई गो कोरे. నిజంగా మా వాళ్ళకు కూడా ఇక్కడ కూడా ఆదరించి ఖచ్చితంగా జనాలకు నువ్వు వాడుతుంటే కన్నీళ్ళు వస్తున్నాయి అన్నా. నిజంగా నాకు అంటే మేము సంపాదించింది ఏం లేదు, కానీ మీలాంటి వాళ్ళని సంపాదించుకున్నటువంటి ఒక భావాజాలం నాతో పాటు నా తమ్ముడు నా భుజం తట్టి ఉంటాడు. ఎందుకంటే నిరంతరం మేము పడే బాధ వేదన ఇదే విధంగా ఉంటుంది. నువ్వు పాడినటువంటి ఒక నిమిషంలో సేవలాల గురించి జైభీం టీవీ గురించి వాళ్ళు ఇది ఆదరించాలి చెయ్యాలన్నటువంటి ఏదైతే మాట ఉందో, కన్నీళ్లతో కూడుకున్నటువంటి మన జీవితాలు నిరంతరము బాధలు కన్నీళ్ళు మనకి ఎప్పుడు కూడా మన గుండె చప్పుడుగా ఉన్నటువంటి పరిస్థితులు. ఒకరోజు సంతోషంగా ఉంటే 4 రోజులు కష్టపడుతూనే ఉంటాం. అలాంటి జీవితాలన్నా తప్పకుండా నువ్వు రావాలి. ఇది నీ టీవీ ఛానల్, ఇది మన గుండె చప్పుడు నిరంతరం కొనసాగేటువంటి నీ సేవలు కూడా జైభీం టీవీలో ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. జై భీం, జై సేవలాల్.